సినిమా వాళ్లపై రూమర్స్ రావడం, ట్రోల్స్ చేయడం కామన్ అయినా అల్లు అర్జున్ విషయంలో వచ్చిన నెగటివిటీ కొత్తగా ఉంది. బన్నీపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారడమే కాదు, బన్నీ పర్సనాలిటీని దెబ్బతీసేలా ఉన్నాయి. దీంతో బన్నీ టీం సీరియస్ గా స్పందించి హీరోపై వస్తున్న రూమర్స్ ను ఖండించింది. మరోవైపు బన్నీ పిఆర్ టీం ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్లను వేధిస్తోందా? అందుకే ఇంటర్వ్యూ వీడియోను డిలీట్ చేశారా? ఇంతకీ బన్నీపై చేసిన కామెంట్స్ ఏంటి? ఈ హాట్ టాపిక్ సోషల్ మీడియాను ఊపేసింది. సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ పై రకరకాల రూమర్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అయితే కొన్నిటికి స్పందించాల్సిన అవసరం వస్తుంది. అల్లు అర్జున్ పై ఓ బ్రాండ్ స్ట్రాటజీ విభాగం మేనేజర్ కావేరి బారువా చేసిన కామెంట్స్ తో బన్నీ టీమ్ తో పాటు ఫ్యాన్స్ ఒక్కసారిగా ఉలికిపడ్డారు. పాడ్కాస్ట్ లో పాల్గొన్న ఆమె బన్నీతో కలవాలంటే రూల్స్ కఠినంగా దాదాపు 42 రూల్స్ ఉంటాయంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అల్లు అర్జున్ కలవడానికి ముందు దాదాపు 42 రూల్స్ తో నోటిచ్చారని, సారు కళ్లల్లో చూడకూడదు, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, దూరం మెయింటైన్ చేయాలి, ఫోన్ కూడా యూజ్ చేయకూడదన్నారని తెలిపింది. యాడ్ షూటింగ్ టైంలో అల్లు అర్జున్ వస్తుండగా ఎక్కడో మూల కూర్చుని ఫోన్ చూస్తుంటే హీరో బాడీగార్డ్స్ వచ్చి చేతిలో ఫోన్ లాగేసుకున్నారు. హీరో ప్రైవసీకి భంగం కలగకూడదని అలా స్ట్రిక్ట్ గా ఉండొచ్చని కావేరి పేర్కొంది. పాడ్కాస్ట్ వీడియో వైరల్ కావడంతో బన్నీ యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హీరోను ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. దీంతో బన్నీ టీం స్పందించక తప్పలేదు. సోషల్ మీడియాలో నోట్ విడుదల చేస్తూ ఇందులో ఏమాత్రం నిజం లేదని, అవాస్తవాలను నమ్మద్దని కోరింది. అల్లు అర్జున్ హుందాగా గౌరవప్రదంగా ఉంటారని పేర్కొంది. నిరాధార ఆరోపణలపై న్యాయ బృందం కోర్టులో దావా వేయనుందని తెలిపింది. వివాదం ముదరడంతో కావేరి బారువాను పాడ్కాస్ట్ చేసిన స్వీకృతి తన ఇన్స్టాలో ఇంటర్వ్యూ వీడియోను తొలగించింది. అల్లు అర్జున్ పిఆర్ టీం తన గెస్ట్ కావేరిని వేధించడంతో ఇన్స్టాలో వీడియోను తొలగించామని పోస్టు పెట్టింది. చూస్తుంటే ఎవరూ తగ్గడం లేదు. ఈ వివాదం మరింత ముదిరేట్టే కనిపిస్తోంది. గోపీచంద్ మల్లేని సినిమా సెట్స్ పైకి రాకుండానే బాలయ్య మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడా? బాలకృష్ణతో వర్క్ చేయాలని ఉందంటూ చాలా మంది దర్శకులు ప్రకటించినా ఆ ఛాన్స్ ఎవరికి దక్కే అవకాశం ఉంది? ఎవ్వరూ ఊహించని డైరెక్టర్ కు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడా? వాచ్ ది స్టోరీ. అఖండ 2 ఫ్లాప్ తర్వాత బాలకృష్ణ మైండ్ సెట్ మారిపోయింది. డ్రీమ్ ప్రాజెక్ట్ ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 కూడా పక్కన పెట్టేశాడు. క్రిష్ డైరెక్షన్ లో ఈ క్రేజీ మూవీని తీయాలనుకున్న హై బడ్జెట్ రీత్యా డైరెక్టర్ కు సరైన హిట్ లేకపోవడంతో బాలయ్య వెనక్కి తగ్గాడు. క్రిష్ ఆల్రెడీ స్క్రిప్ట్ పై వర్క్ చేసి మధ్యలో ఆపేశాడు. ఇంకా గోపీచంద్ మల్లేని సినిమాను లాంఛనంగా స్టార్ట్ చేయకముందే ఆ తర్వాత నటించే సినిమా న్యూస్ బయటకొచ్చింది. ఎవరూ ఊహించిన విధంగా ఈసారి హరీష్ శంకర్ పేరు బయటకు రావడం విశేషం. బ్లాక్ బస్టర్ గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ తీసిన ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 26న థియేటర్లోకి వస్తోంది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. మరోవైపు బాలయ్యతో సినిమా న్యూస్ వైరల్ అవుతోంది. బాలయ్యతో సినిమా తీయాలన్న కోరికను హరీష్ వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో ఓపెన్ గా చెప్పేశాడు. వీరసింహారెడ్డి ఓపెనింగ్ షాట్ ను తనే డైరెక్ట్ చేశారని, ఒక్క షాట్ కే రిజల్ట్ ఇలా ఉంటే సినిమా తీస్తే ఓ రేంజ్ లో ఉంటుందన్నాడు హరీష్. మంచి స్టోరీతో బాలయ్యను ఒప్పించి డైరెక్ట్ చేయాలన్న ఉత్సాహంతో ఉన్నట్టుగా తెలిపాడు. హరీష్ శంకర్ చాలా మంది హీరోలతో పనిచేయాలనుకున్నా కుదరలేదు. ఆచార్య ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మంచి కథతో వస్తే చేద్దామని మాటిచ్చాడు చిరంజీవి. ది వారియర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హరీష్ మాట్లాడుతూ గతంలో రామ్తో సినిమా అనుకున్నా కుదరలేదని, త్వరలో చేస్తాను అన్నాడు. అయితే ముందుగా బాలయ్య ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి. పూరి జగన్నాథ్ లా ఫాస్ట్ గా కథ మాటలు రాసే హరీష్ శంకర్ గ్యాప్ లో పడిపోయాడు. గద్దలకొన్న గణేష్ వంటి హిట్స్ ఉన్నా పవన్ కోసం 4 ఏళ్లు వెయిట్ చేసి చివరికి మిస్టర్ బచ్చన్ తో ముందుకొస్తే ఫ్లాపే ఎదురైంది. మరొకసారి గ్యాప్ రాకుండా బాలయ్యను లైన్ లో పెడుతున్నాడని, ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోందని న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. ఏ ముహూర్తాన రాజమౌళి ప్రియాంక చోప్రాను తీసుకున్నాడో ఎక్కడ చూసినా ఈ అమ్మడి జపమే. కొత్త ప్రాజెక్ట్ ఏది సెట్స్ పైకి వచ్చినా హీరోయిన్ గా ప్రియాంక చోప్రాను ఫిక్స్ చేసేస్తున్నారు. 5 ఏళ్లుగా ప్రియాంక చోప్రా అనే హీరోయిన్ ఉందన్న సంగతి మర్చిపోగా రాజమౌళి ఆశీస్సులతో బిజీ అయిపోయిందా? వాచ్ ది స్టోరీ. ప్రియాంక చోప్రా 4 ఏళ్లుగా ఇంగ్లీష్ వెబ్ సిరీస్, హాలీవుడ్ మూవీస్ మాత్రమే చేస్తోంది. వారణాసిలో ఛాన్స్ తో ప్రియాంకను గుర్తు చేయడమే కాదు, క్రేజీ భామం చేసేశాడు రాజమౌళి. అట్లీ అల్లు అర్జున్ మూవీ అనౌన్స్ చేశారో లేదో ప్రియాంక హీరోయిన్ అంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదు. దీపికను సెలెక్ట్ చేశారు. హృతిక్ రోషన్ డైరెక్షన్ లో క్రిష్ 4 అనౌన్స్ చేయడం ఆలస్యం. హీరోయిన్ గా ప్రియాంక చోప్రా పేరు బయటకొచ్చింది. కోయి మిల్గయాలో ప్రీతి జింటాతో జతకట్టిన హృతిక్ క్రిష్ 3లో ప్రియాంక చోప్రాతో ఆడిపాడాడు. క్రిష్ 4లో ఈ అమ్మడినే కంటిన్యూ చేసే అవకాశం ఉంది. రాజమౌళి చేతిలో పడితే మరో సినిమా చేయడానికి ఒప్పుకోడు. అది హీరో అయినా హీరోయిన్ అయినా సినిమా పూర్తయ్యే వరకు మరో మూవీకి కమిట్ కావడానికి వీల్లేదని రూల్ పెడతాడు జక్కన్న. ప్రియాంక ఎందుకు మినహాయింపా, లేదంటే ఇంకో ఏడాది పాటు మరో మూవీ చేయదో చూడాలి. మరి థియేటర్స్ లో సినిమా ఆడుతోంది, మంచి వసూళ్లు సాధిస్తోంది. ఇంతలోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఓటీటీతో అగ్రిమెంట్ చేసుకుంటే థియేటర్స్ లో రన్నున్నా ఓటీటీలోకి రావాల్సిందే. 11న ఓటీటీలోకి రావడంతో మనశంకర్ వరప్రసాద్ థియేటర్స్ కలెక్షన్స్ కు ఫుల్ స్టాప్ పడినట్టేనా? వాచ్ ది స్టోరీ. సంక్రాంతికి వచ్చిన 5 సినిమాల్లో అన్నిటికంటే ఆలస్యంగా నారీ నారీ నడుమ మురారి రిలీజ్ అయింది.
అయితే విచిత్రంగా ఇదే సినిమా అన్నింటికంటే ముందుగా ఓటీటీలోకి వచ్చేసింది. పండక్కి ఎన్ని సినిమాలు వచ్చినా ఓ రేంజ్లో పాజిటివ్ టాక్ వచ్చిన చిత్రం మాత్రం నారీ నారీనే. థియేటర్స్లో మంచి వసూళ్లు రాబడుతున్న టైంలో 4న అమెజాన్లో స్ట్రీమింగ్ అయింది. సినిమాను 10 కోట్లకు అమ్మితే 19 కోట్లు వచ్చింది. సంక్రాంతి సినిమాల్లో ఆల్రెడీ రాజాసాబ్, నారీ నారీ, నడుమ మురారి ఓటీటీలోకి వచ్చేగా 11న మరో 2 సినిమాలు మనశంకర వరప్రసాద్ G5లో, అనగనగా ఒక రాజు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్నాయి. సంక్రాంతి సినిమాల్లో ఇప్పటికీ కాస్త గొప్ప కలెక్షన్స్ మనశంకర వరప్రసాద్కే వస్తున్నాయి. మరో క్రేజీ మూవీ రాకపోవడంతో సినిమాకు లాంగ్ రన్ కలిసి వచ్చింది. వరల్డ్ వైడ్ 300 కోట్ల గ్రాస్, 181 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన మనశంకర వరప్రసాద్ సంక్రాంతి విన్నర్గా నిలిచింది. ఓటీటీలోకి రాకపోతే 1-2 కోట్లు రాబట్టే ఛాన్స్ ఉంది. సినిమా వచ్చి నెల రోజులైనా ఇంతవరకు మరో హిట్ లేకపోవటం కలిసొచ్చింది. థియేటర్స్లో సూపర్ హిట్ అయిన శంకరుడు ఓటీటీ విన్నర్ అనిపించుకుంటోందో లేదో చూడాలి మరి. అదిగో ఇదిగో అంటూ ఊరించిన ఇళయరాజా బయోపిక్ క్యాన్సిల్ అయిందా? సినిమా స్టార్ట్ చేసి ఏడాది దాటినా ఇంకా ఎందుకు పట్టాలెక్కలేదు? ఇక మాస్ట్రో బయోపిక్ గురించి మర్చిపోవడమేనా, లేదంటే ఆలస్యమవుతుందా? హ్యావ్ ఎ లుక్. సంగీత జ్ఞాని ఇళయరాజా 400 సినిమాలకు పైగా మ్యూజిక్ ఇచ్చారు. జనరేషన్స్ తో సంబంధం లేకుండా అన్ని వయసుల వారిని, అన్ని తరాల వారిని తన మ్యూజిక్ తో మెస్మరైజ్ చేస్తూనే ఉన్నారు. మాస్ట్రో జీవిత చరిత్రను సినిమాగా తీస్తున్నారు. ఇందులో ఇళయరాజాగా నటించే ఛాన్స్ ధనుష్ కొట్టేశాడు. గత ఏడాది జరిగిన కార్యక్రమంలో కమల్ హాసన్ సినిమా పోస్టర్ రిలీజ్ చేశారు. ధనుష్తో మిస్టర్ మిల్లర్ తీసిన అరుణ్ మాథేశ్వరన్ ఈ బయోపిక్ కు దర్శకుడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ బయోపిక్ పోస్టర్లో ఇళయరాజా చెన్నై రోడ్ల మీద హార్మోనియం పట్టుకుని ఛాన్సుల కోసం వెయిట్ చేస్తున్నట్టు ఉంది. ఈ సినిమాకు ది కింగ్ ఆఫ్ మ్యూజిక్ అన్న ట్యాగ్ లైన్ జత చేశారు. బయోపిక్ గురించి ధనుష్ మాట్లాడుతూ, రజనీకాంత్, ఇళయరాజా బయోపిక్స్ లో నటించాలన్న డ్రీమ్స్ లో ఒకటి తీరిందన్నారు. నిద్రపోయే ముందు చాలా మంది ఇళయరాజా పాటలు వింటారని, నేను మాత్రం ఎలాగైనా ఆయన బయోపిక్ లో నటించాలని ఆలోచిస్తూ నిద్రలేని రాత్రులు గడిపానని అన్నారు. ఇదంతా జరిగి ఏడాది దాటినా ఇంతవరకు సినిమా పట్టాలెక్కలేదు. దర్శకుడు అరుణ్ ప్లేస్లో మరో డైరెక్టర్ ఈ ప్రాజెక్టు తీస్తారంటూ వచ్చిన వార్తలను ధనుష్ టీం ఖండించింది. ఇళయరాజా బయోపిక్ తీయాల్సిన దర్శకుడు అరుణ్ ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ హీరోగా డీసీ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇది పూర్తయిన వెంటనే ఇళయరాజా బయోపిక్ సెట్స్ పైకి వస్తుందని ధనుష్ టీం స్పందించింది. ఈ లెక్కన ధనుష్ త్వరలో మాస్ట్రో అవతారం ఎత్తనున్నాడన్నమాట. మేకప్తో గుర్తుపట్టలేకుండా మార్చేయొచ్చు. ఎవరో ఒకరు చెప్పే వరకు యాక్ట్ చేసిన వాళ్లను ఐడెంటిఫై చేయడం కష్టం. ఓ సీనియర్ హీరోయిన్ కొత్త సినిమాలో గెటప్ చూస్తూ ఉంటే ఆమెను గుర్తుపట్టడం అంత ఈజీ కాదు. ఇంతకీ ఆమెవరు? మేక్ ఓవర్ ఎలా అయిందో చూసేద్దామా? తెలుగులో చిరంజీవితో వరుస హిట్స్ కొట్టిన రాధిక ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయిపోయింది. రాజా ది గ్రేట్ లోని రవితేజ అమ్మ క్యారెక్టర్ సినిమాకు ప్లస్ అయింది. తమిళంలో వరుస పెట్టి మూవీస్ చేస్తున్న రాధిక ఫిబ్రవరి 20న రిలీజ్ అవుతున్న తాయ్ కిజావిలో లీడ్ రోల్ పోషించింది. ఈ క్యారెక్టర్ కోసం తనను తాను మార్చుకోవడమే కాకుండా తీక్షణంగా చూస్తే గానీ ఆమెను గుర్తుపట్టలేం. ఈ ఏజ్డ్ గెటప్ కోసం రాధిక చాలా కష్టపడింది. ఇలాంటి రోల్ చేయడం తనకిష్టం లేదని డైరెక్టర్ శివకుమార్ మురుగేషన్ కు చెప్పినా 2 ఏళ్ల పాటు తిరిగాడని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది రాధిక. సినిమాలో నటించడం తనకిష్టం లేకపోయినా శరత్ కుమార్ సూచనతో నటించానంటోంది. గెటప్ విషయంలో కమల్ హాసన్ సలహాలు తీసుకుంది రాధిక. మేకప్ వేసుకోవడానికి 5 గంటలు, తీసేందుకు 2 గంటలు పట్టేదని చెప్పింది. ఆ కష్టం స్క్రీన్ మీద కనిపించడమే కాదు, సినిమా రిలీజ్ కు ముందే ప్రశంసలు అందుకుంటోంది రాధిక.